హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ అనీష్. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తామని చెప్పారు, అద్భుతాలు చేస్తామని చెప్పారు. మీ అందరికి గుర్తుండే ఉంటుంది, ఒక ఎన్నికల ప్రచారంలో అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ, ఏదో ఒక మారుమూల ప్రాంతం, అది ఊరి పేరు నాకు కరెక్ట్గా గుర్తులేదు, అక్కడ ఉండేసి కావాలంటే ఈ ఏరియాలో ఒక ఐటీ పార్క్ కట్టించేస్తాను, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తాను, ఇంట్లో కూర్చొని మీరు అందరూ ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఒక ఐటీ పార్క్, ఇక్కడ ఒక సెస్ వస్తుంది, ఇట్లా ఎన్నికల ప్రచారంలో చెప్పారు. సరే, 2.5 ఏళ్ళు అవుతుంది, దాదాపు 2 ఏళ్ళు దాటిపోయింది, ఇంతవరకు అవి ఎక్కడా కనపడలేదు మాకు. దాంతోపాటు సంపద సృష్టిస్తాము, అసలు ఉద్యోగాలు కల్పిస్తాము, అది ఇది అని చెప్పి చాలా చెప్పారు. తీరా ఇప్పుడు కాగ్ నివేదిక చూస్తే, కాగే అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్. నీతి నీతి ఆయోగ్. సారీ, నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ నివేదిక చూస్తే, ఈవెన్ దో కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మన ఏపీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది స్టేట్లో, సారీ ఇండియాలో. కానీ ఎస్. ఇక్కడ మాత్రం ఈసారి విజనరీ లీడర్ ఉన్నారు, ఓ పక్కనేమో ఆక్స్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ ఏనా ఆయన, అయ్యో స్టాన్ఫోర్డ్ అండి, డోంట్ సారీ మిస్టేక్ స్టాన్ఫర్డ్, హిమ్. స్టాన్ఫర్డ్ ఉన్నారు, ఇంకో పక్కనేమో సనాతనే ఉన్నారు. ఇంతమంది ఉంటే కూడా మరి 8th ప్లేస్కి ఎందుకు ఏమి వెళ్ళాము? కాదు సాయి గారు అంత మాట అంటారు. ఇట్లా జూమ్ కాల్ అదృష్టం చేసుకున్నారు. వంగలపూడి అనిత గారు మాట్లాడతారు. ఆ, జెన్జీ చేసుకున్న, దట్ ఈస్ జెన్జీ చేసుకున్న అదృష్టం. మళ్ళీ ఒకప్పుడు అది కూడా సెంటెన్స్ ఇంగ్లీష్ లో పూర్తి చేయడం రాలేదు మేడం, ఆనరబుల్ ఒకప్పుడు హోమ్ జాబ్స్ కోసం, మినిస్టర్ గారికి. జాబ్స్ కోసం లైన్లో నుంచిన వాళ్ళు ఇప్పుడు జాబ్సే మీకోసం ఎదురు చూస్తున్నాయని చెప్పిన పరిస్థితి ఉన్నప్పుడు మరి 8th ప్లేస్కి ఎందుకు వెళ్ళింది అంటారు చైతన్య గారు? ఏంటి కారణం? మీకు తెలుసు, గుర్తుందో లేదో, మొన్న ఈ మధ్య మన లోకేష్ అన్న మేసం తిప్పి ద వీక్ అని ఒక పత్రికలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 అని చెప్పి మేసం తిప్పుతా ఒకటి పెట్టినాడు. గుర్తుందా మీకు? ఉమ్, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 2016 నుంచి 2024 వరకు, 2025 వరకు కూడా ఇట్ వాస్ టాప్ పర్ఫార్మింగ్ స్టేట్, నంబర్ 1 స్థానంలో ఉంది. అండ్ మనం విజనరీ లీడర్ గారు వచ్చిన తర్వాత అది 8th ప్లేస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ డోంట్, ఐ లాస్ట్. విల్ అగ్రీ. సి చైతన్య గారు, సారీ టు డిస్టర్బ్ యూ. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావడం కంటే మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు, అండ్ హీ హ్యాస్ టు బి టేకెన్ ఫుల్ అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ అండ్ క్రెడిబుల్ ఉండాలి. ఎందుకంటే ఎక్కడికి పోయినా మీసం మెలేస్తారు, తొడగొడతా, నేను చెప్పా, నేను చూసా అన్నట్లు పరిగెత్తుతా ఉంటాయి. జూమ్ కాల్లో కంపెనీలు తెచ్చేస్తామంటున్నది లోకేష్ గారు. సో ఐ వాంట్ ఇన్ దిస్ ఇన్సిడెంట్ ఫుల్లీ రెస్పాన్సిబుల్ క్రెడిబుల్ పర్సన్ యాజ్ అయితే నారా లోకేష్ గారు ఒక దాని చంద్రబాబు నాయుడు గారు. ఒక నిమిషం అంటే కాదు కాదు, చైతన్య గారు, చైతన్య గారు, అసలు దానికన్నా ముందు ఒక సామాన్య పౌరుడు, ఒక ఊర్లో కూర్చున్నోడికి కూడా అసలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటి అసలు? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే, ఒక ఏదైనా ఇన్వెస్టర్, ఎవరైనా సరే ఇన్వెస్టర్ మన స్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఒక కంపెనీ పెట్టాలి అంటే అతనికి సరైన మార్గం అంటే గవర్నమెంట్ పాలసీలు బాగున్నాయా లేదా, త్వరగా అతను కంపెనీ పెట్టగలుగుతున్నాడా లేదా. సో దాట్ ఈస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. దాంట్లో ఏ స్టేట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయనే దాని మీద అయితే నీతి దీంట్లో ఆయోగ్ అయితే నీతి దీంట్లో ఆయోగ్ ఓన్లీ ఐటీ మినిస్టర్ కాకుండా పరిశ్రమల శాఖ మంత్రి కూడా బాధ్యత ఉంటుంది. ఆఫ్ కోర్స్. ఎస్. మనకి అసలు ఎందుకంటే పరిశ్రమల అలా శాఖ నెగిటివ్ మంత్రి గా ఎవరు? చూస్తారు? ఈజ్ ఆఫ్ డూయింగ్ రియల్ ఎస్టేట్ అని పెట్టండి, మేము టాప్ వస్తాము. 99 పైసకే ఇచ్చేస్తాం. రైట్ రైట్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ స్థానం కిందకి పడిపోవడానికి కారణం కూడా ఆ నీతి ఆయోగ్ రిపోర్ట్ లో క్లియర్ గా చెప్పినారు. ద మెయిన్ రీజన్ ఇస్ ద వీక్ ఫైనాన్షియల్ హెల్త్. ఆంధ్రప్రదేశ్ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ 35% ఆఫ్ జిఎస్డిపి. అంటే ఒకవేళ ఒక కుటుంబం సపోజ్ 10 లక్షలు ఎర్న్ చేస్తుంది అనుకోండి, దాంట్లో 3.5 లక్షలు నువ్వు అప్పులకే కడితే మిగతా 6.5 లక్షలే కదా యూ కెన్ యూజ్ ఫర్ ద నీ కుటుంబానికి. అవునవును. ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి 35%, విచ్ ఇస్ మోర్. అంటే మిగతా స్టేట్లు అన్ని కేవలం 22% ఉంటే జిఎస్డిపి, అంటే మిగతా స్టేట్లు సపోజ్ వాళ్ళ ఎర్నింగ్ 10 లక్షలు అనుకోండి, వాళ్ళు రెండు రెండు 2 లక్షల రూపాయలు అప్పులు కడతా ఉంటే మన రాష్ట్రం మటుకి 3.5 లక్షలు కడతా ఉంది అప్పులకి. 35% ఆఫ్ జిఎస్డిపి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఎందుకు అప్పులు, మన చంద్రబాబు ఈ నాయుడు గారు అప్పులు చేసిన అప్పులు. కాదు కాదు చైతన్య గారు, ఈ అప్పులు ఇప్పుడు మీరు చెప్తున్న ఈ అప్పుల భారం ఏదైతే ఉందో, ఈ అప్పుల భారం అంతా కూడా, అంటే టీడీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఈ అప్పుల భారం అంతా కూడా గత 5 సంవత్సరాల్లో జగన్ చేసిన విధ్వంస పాలన వల్ల, ఆయన పప్పు బెల్లలా పంచుకుంటే వెళ్ళిన సంక్షేమ పథకాల వల్ల ఇప్పుడు అప్పుల పాలైపోయాం మనం అని చెప్తున్నారు. అయినా సరే, ఆయన అట్లా చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 ఉంది. అది ఈ రోజు అంతకుముందు గవర్నమెంట్ నీతి చేసిన దాన్ని ఆయోగ్ బట్టి. రిపోర్టు నీతి అంతకుముందు ఆయోగ్ గవర్నమెంట్ రిపోర్ట్ చేసిన కాదు కాదు, ఇప్పుడు ఏదన్నా వెంటనే రిఫ్లెక్ట్ అవ్వదు కదా. 2014 to 19 చేసిన దాని వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో నడిచింది. నీతి జగన్మోహన్ రెడ్డి ఆయోగ్ చేసిన రిపోర్ట్ విధ్వంసం వల్ల వన్ ఇప్పుడు మినిట్ అయిపోయింది. చైతన్య గారు, రిపోర్ట్ నేను చెప్తాను. సిసి ఒక్క వన్ ఒక్క మినిట్ సెకండ్, ఒక్క ఐ సెకండ్ ఆన్సర్ దట్ చైతన్య అన్న, క్వశ్చన్. అన్న అన్న ఒక్క నిమిషం. మీరు ఇప్పుడు ఇది రాగానే గత 5 సంవత్సరాలు చేసిన దాని వల్ల అంటున్నారు. మరి ఇదే
పంచాయతీ రాజ్ లో నంబర్ 1 వచ్చినప్పుడు గత 5 సంవత్సరాలు తెచ్చిన దాని వల్ల ఇప్పుడు వచ్చిందని ఎందుకు అంటలేదు? అక్కడ క్రెడిట్ మాత్రం ఎవరికో పుట్టిన పిల్లలు మా పిల్లలు అంటారు. ఇక్కడ మాత్రం మనకు పుట్టిన పిల్లలు కూడా నాకు పుట్టలేదు వేరే వాళ్ళు అంటారా? హౌ ఇస్ దట్ పాసిబుల్? Right. నీతి ఆయోగ్ రిపోర్ట్ లో సాయి వెరీ క్లియర్ గా వాళ్ళు 1280 మంది ఇన్వెస్టర్లు ఆంధ్రప్రదేశ్ లో 1280 మంది ఇన్వెస్టర్లను సర్వే చేసినారు. వాళ్ళేం పిచ్చినాయాలు కాదు. 1280 మంది ఇన్వెస్టర్లు సర్వే చేసి ఒకవేళ మీ కంపెనీ కనుక ఆంధ్రాలో పెడితే ఆ చేసే వర్కర్లు సక్రమంగా చేయగలుగుతారా, లేకపోతే ఆ వర్క్ కి అడ్డంకులు తగులుతాయా, లేకపోతే వర్క్ అనేది సక్రమంగా సాగుతుందా, మీ కంపెనీ అసలు త్వరగా ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందా లేదా, ఎంత ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళకి ముందుకు వస్తా ఉన్నారు, ఇలాంటి 1,00,000 క్వశ్చన్లు అడిగిన తర్వాతే సర్వే తీసుకున్న తర్వాతే రిపోర్ట్ ఇచ్చినారు. So this report is based upon surveys from various investors who want to invest in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ లో 1280 మంది ఇన్వెస్టర్లని సర్వే చేసి వాళ్ళని అడిగిన ప్రశ్నల ఆధారంగా చేసిన రిపోర్ట్. మరి ఆ టైంలో మన వాళ్ళు ఎక్కడికో ఐ థింక్ పేరు మర్చిపోయాను, దావోసా స్విట్జర్లాండ్ ఎక్కడికో వెళ్ళారు. అది ఎంత సమ్మిట్ జరుగుద్ది ఏంటి దాని పేరు మర్చిపోయాను నేను. దావోసే కాదు, దావోస్ పోయినాడు, మళ్ళా మధ్య సౌత్ కొరియా పోయినాడు. మెయిన్ దావోస్ లో జరుగుతుంది ఒక సమ్మిట్, అందరూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్తారు ఎవ్రీ ఇయర్, దాని పేరు మర్చిపోయానండి నేను. సో దావోస్ సమ్మిట్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అసలు దేశంలోనే ఎక్కువ పెట్టుబడులు మనకే వచ్చినాయి, కొన్ని లక్షల కోట్లు వచ్చినాయి అని చెప్పి అప్పుడు పెద్ద పెద్ద పేపర్స్ ఫస్ట్ నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేసే సాయి వచ్చినాయి వస్తున్నాయి ఆన్ ది వే అంటున్నారు కానీ ఆన్ పేపర్ ఎక్కడా సాయి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈవెన్ టుడే ఇవాళ రిపోర్ట్ లో కూడా డిపిఐఐటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రిపోర్ట్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్షన్స్ లో ఆంధ్ర టాప్. అంటే మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నాము థాట్, దాంట్లో మనం టాప్ అని వాళ్ళు చెప్తా ఉంటారు. బట్ ఆన్ ద పేపర్ అకార్డింగ్ టు ద ఎఫ్డిఐ, అంటే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినా హౌ విల్ యూ నో ఓన్లీ బేస్డ్ ఆన్ ది ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్. ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ లో టాప్ ఎవరు? మహారాష్ట్ర కదా. ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ చూస్తే కదా ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని వస్తాయో లేదో తెలిసేది. గ్రౌండ్ లో ఆ ఫ్యాక్టరీ ఉందో లేదో తెలియాలంటే మన స్టేట్ లోకి ఎఫ్డిఐ ఇన్ఫ్లో ఎంత ఉందో తెలిస్తే దెన్ యూ విల్ నో దాట్ ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందో లేదో కరెక్ట్ గా తెలుస్తుంది. అవునా కదా? రైట్. ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్షన్స్ వేరు, ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్లీ వచ్చిన తర్వాత ఆ ప్రొడక్షన్ స్టార్ట్ అవటం వేరు. వీళ్ళు చెప్పేది ఏమంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్షన్స్ లో ఆంధ్ర టాప్ అని చెప్తా ఉంటారు. నాకు కూడా ఇంటెన్షన్ ఉందండి ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి అయిపోవాలని, రియాలిటీ అది కాదు కదా. అయితే చైతన్య అంటే దీని వల్ల ఇప్పుడు మనం 8th ప్లేస్ లో ఉండటం వల్ల భవిష్యత్తులో వచ్చే నష్టం ఏంటి మనకి? అంటే ఇంకా వద్దాం అనుకున్న కంపెనీస్ కూడా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్న మీరు చూస్తే లోకేష్ గారు అనుకుంటా బహుశా అమర్ రాజా కంపెనీని మళ్ళీ బ్యాక్ రండి అని పిలుస్తున్నారు, చూసే ఉంటారు మీరు. సో సరే, అమర్ రాజా అంటే వాళ్ళ పక్కన పెట్టండి. ఈ ర్యాంకింగ్స్ ఫ్యూచర్ లో వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందా? ఆబ్వియస్లీ సాయి, ద రిపోర్ట్ వెరీ క్లియర్లీ సేస్, ఆ నీతి ఆయోగ్ రిపోర్ట్ వెరీ క్లియర్ గా చెప్తా ఉంది. ఐ మీన్ ద పర్సెప్షన్ ఆఫ్ ది ఇన్వెస్టర్ ఇస్ నాట్ సేమ్. మన స్టేట్ లో ఉండే పర్సెప్షన్ వేరు, వేరే స్టేట్ లో ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో కానీ ఉత్తరప్రదేశ్ లో కానీ అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న ఇన్వెస్టర్ యొక్క పర్సెప్షన్ వేరుగా ఉంది. రైట్. మన స్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చాలా రిస్క్ ఉందని వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు. బీట్ ఏవైనా కావచ్చు, పొలిటికల్ కావచ్చు, లేకపోతే వీళ్ళు తీసుకున్న పాలసీ డిసిషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ద పర్సెప్షన్ ఆఫ్ ఇన్వెస్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ గుడ్. వాళ్ళకి దే ఆర్ ఫీలింగ్ దట్ ది ఇన్వెస్టింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అ వెరీ రిస్కీ డెసిషన్ అని వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు. వెరీ క్లియర్ గా నీతి ఆయోగ్ రిపోర్ట్ చెప్తా ఉంది. ఇంకోటి ఏంటంటే సాయి గారు, ఈ స్కోర్ ఒకటి మనకి స్కోర్ ఇస్తారు, దాంట్లో మనం అట్లీస్ట్ 50 కూడా కాదు, హాఫ్ కూడా కాదు, 48.7 వచ్చింది మన స్కోర్ క్లియర్ గా డిఐపిటి చేసిన దాంట్లో బీఆర్ఏపీ. వెరీ క్లియర్ గా ఆ రిపోర్ట్ చూస్తే ఫైల్స్ అనేవి చాలా చిన్నగా మూవ్ అవుతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ద పాలసీ డెసిషన్స్ అనేది అప్రూవల్స్ ఆన్ టైం దొరకట్లేదని చెప్తా ఉన్నారు. రెస్పాన్స్, గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ కూడా త్వరగా రావట్లేదని చెప్తా ఉన్నారు. అంటే పర్సెప్షన్ ఆఫ్ ది ఇన్వెస్టర్, వాళ్ళు అడిగిన క్వశ్చన్లు బట్టి వాళ్ళు డ్రా చేసిన ఇంక్లూజన్స్ ఇవి, పర్సెప్షన్స్, ఆ ఇన్వెస్టర్ యొక్క థాట్ ఇది. ఒకటి, అప్రూవల్స్ టైంకి రావట్లేదు, గవర్నమెంట్ రూల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళ రెస్పాన్స్ బాగాలేదు, లేకపోతే వాళ్ళ అప్రూవల్ 30 days లో వస్తాయంటారు, అన్ని ఆన్లైన్ లో అప్రూవ్ చేస్తాం, సింగిల్ విండో అని చెప్పి లోకేష్ చెప్తా ఉన్నారు. బట్ ద పర్సెప్షన్ ఆఫ్ ది ఇన్వెస్టర్ ఇస్ నాట్ సేమ్ యాజ్ వాట్ మిస్టర్ లోకేష్ ఇస్ సేయింగ్. మీరు చెప్పండి శిల్ప గారు, అంటే దీనికి ఇప్పటివరకు ఏపీలో జరిగిన వాటికి ఎవరు కూడా అకౌంటబిలిటీ లేదు, అంటే ఎవరు కూడా బాధ్యత తీసుకోవట్లేదు. ఏం జరిగినా ఒకరి మీద ఒకరు దోసేసుకుంటా ఉన్నారు.
మీరు ఇందాక అన్నట్టు ఏదన్నా గొప్ప విషయం అయితే మాత్రం మేమే అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఓవరాల్ ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో మనం 8th ప్లేస్కి వెళ్ళడానికి మెయిన్ కల్ప్రిట్ ఎవరు, అంటే ప్రధాన కారణం ఎవరు, ఎవరిని నిందించాలి మనం? See, ఇప్పుడున్న ఐటీ మినిస్టర్ లేకపోతే రెస్పాన్సిబుల్ మినిస్టర్సే 100% దీనికి నైతిక బాధ్యత వహించాలి. వాళ్ళే ఆన్సరబుల్ అని క్రెడిబుల్ ఉన్నారు. ఎందుకు అలా అంటున్నానంటే ఎగ్జాంపుల్ కి నీట్ పేపర్ లీక్ తీసుకుందాం. ఎవరు కాళ్ళు మేము కాదు అని, బట్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? అలానే ఇక్కడ కూడా రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు? ఇట్ ఈస్ డెఫినెట్లీ నారా లోకేష్ గారు. Yes, see, అండర్స్టాండబుల్ సాయి, కాదంటలేదు. నా నేను చెప్పేది నా ఏంటంటే ఉద్దేశం 10,000కి ప్రకారం ఈ లెవెల్ కి దిగజారిపోతుంటే, వీళ్ళు ఉమ్, ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు వస్తుంటే, పెద్ద పెద్ద విషయాలు జరుగుతుంటే, అంటే ఒక 30 విండో నారా లోకేష్ గారు ఏం చెప్తున్నారు, 30 days విండోలో మేము అన్ని అప్రూవల్స్ ఇస్తామని. బట్ యాజ్ పర్ ది సర్వే డ్రాడ్ కన్క్లూజన్స్ నుంచి ఏమైతుంది, వాళ్ళు అలా చెయ్యట్లేదు అని చెప్తున్నారు. మీరు ఎక్కడ చూస్తున్నా ఏ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీ దగ్గర నుంచి అందరి దగ్గర అవినీతి ఆరోపణలు తప్పితే పారదర్శకంగా పనిచేస్తున్నారన్న ఒక ఫీడ్బ్యాక్ ఉందా అండి? వీళ్ళు చెప్పుకోవడం తప్పితే ప్రజల్లో ఉందా? వాళ్ళు చెప్పడం ఒకటి, చేయడం ఒకటి. అండ్ ఇక్కడ పాయింట్ నేను కన్వే చేయాలనుకుంది ఏంటంటే, యు ఆర్ ఇన్ పవర్, మీరు రెస్పాన్సిబుల్ తీసుకోండి. వాళ్ళెవరో ఎప్పుడో చేసినారని ఎందుకు మాట్లాడుతా అన్నారు? ఇట్స్ నాట్ 2 months కదా అయ్యింది, మీరు వచ్చి 2 years అవుతుంది. రైట్. see, 2 years సాయి, అయినప్పుడు నా క్యాన్ యూ నా పర్ఫార్మ్ ఉద్దేశం బై యువర్ ప్రకారం సెల్ఫ్? నా ఉద్దేశం ప్రకారం లోకేష్ గారు ఎంత బాధ్యులో చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే బాధ్యులు. ఆ నీతి ఆయోగ్ రిపోర్ట్ లో వెరీ క్లియర్ గా చేస్తున్న అప్పులు అంటే ఉమ్, జిఎస్డిపిలో 3% మన లిమిట్ ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ యొక్క లిమిట్ జిఎస్డిపిలో 3% అయితే ఆంధ్రప్రదేశ్ ఒక్క స్టేటే దిస్ ఇస్ ద ఓన్లీ స్టేట్ విచ్ హాస్ బారోడ్ 6%, అంటే డబుల్ ద జిఎస్డిపి. నీ లిమిట్ అండ్ లక్ష దానికి రీజన్ రూపాయలు ఏం అయితే చెప్తారో 2 లక్షల తెలుసా? రూపాయలు వేరే స్టేట్లు అన్ని రూపాయలతో సరిపెట్టుకుంటా ఉంటే నీ స్టేట్ ఎందుకు 2 లక్షల రూపాయలు అప్పు తీసుకుంటా ఉంది? నేను చెప్తానండి దానికి రీజన్ ఏంటో తెలుసా? అమరావతి అంటారు. ఎందుకంటే జనరల్ ప్రజల ఒపీనియన్ లో చెప్పాలంటే, మన మన మనం ఎంత పడుకుంటామో అంతవరకే మంచంలో కాళ్ళు ముడుచుకోవాలి. అది వదిలేసి మన శక్తికి మించి అప్పులు చేసేసి ఏదో చేసేస్తామని చెప్పి ఐ విల్ సి. ఇప్పుడు డౌట్ 7 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. అమరావతిలో ఎంతవరకు బిల్డింగ్స్ పనిచేస్తున్నాయి? హౌ పీపుల్ ఆర్ లివింగ్ దే? వాట్ ఈస్ ది స్టాండర్డ్స్ ఆఫ్ ఇట్? కెన్ ఎ నార్మల్ పర్సన్ గో అండ్ టేక్ ఏ హౌస్ దేర్? కెన్ ఈ లివ్ దేర్? ఇలాంటివన్నీ కన్స్ట్రెయిన్స్ కూడా ఉంటాయి కదండి. అప్పు తనకు మించిన అప్పు ఎందుకు? రాష్ట్రం వల్ల కాదు, మేము భరించలేము. చైతన్య గారు ఒక చిన్న డౌట్, అంటే ఇప్పుడు ఈ అమరావతి మనకి సెంట్రల్ నుంచి మనకి రావాల్సిన, అమరావతి క్యాపిటల్కి రావాల్సిన డబ్బులు వస్తున్నాయి కదా, వాళ్ళు ఇస్తారు కదా, ఎందుకంటే మనకి విభజన హామీలు అమరావతికి వాళ్ళు కేటాయిస్తారని ఉంది కదా. వెరీ క్లియర్ గా ఆమె బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లోనే చెప్పినారు, అమరావతికి వాళ్ళేమి ఊరికిస్తామని చెప్పలా. ఆమె ఏమని చెప్పింది, అమరావతికి అప్పులు ఇప్పిస్తామని చెప్పింది. వరల్డ్ బ్యాంక్ కానీ ఏడిబి వాళ్ళు కానీ ఎవరైనా సరే, జపాన్ లో ఏడిబి బ్యాంక్ వాళ్ళు కానీ ఎవరైనా సరే, దే ఆర్ ఆల్ గివింగ్ అప్పులు కదా, వాళ్ళకి డెప్ట్ 3 కట్టియాలి కదా, ఐ మీన్ ఇంట్రెస్ట్ సహా కట్టాలి. ఆమె ఏం చెప్తుంది, నేను చెప్తాను అప్పియమని, ఐ విల్ జస్ట్ ఓన్లీ డూ దట్ మాట సహాయం అంటుంది. అదే వాళ్ళు గ్యారంటీ ఉంటారు అనుకుంటా. ఐ థింక్ సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీగా ఉండి ఇస్తారు అనుకుంటా. బయట నుంచి అప్పులు తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తిరిగి కట్టాలి. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తిరిగి కట్టాల్సింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ కదా. ఆంధ్రప్రదేశ్ కి ప్రస్తుతం ఉన్న డాలర్ రేట్ చూసుకుంటే, ఐ మీన్ లుక్ అట్ ద డాలర్ రేట్ యొక్క విలువ పెరగడం చూస్తుంటే మనం కట్టాల్సింది మనం తీసుకున్న దానికన్నా ఎక్కువ అయిపోతా ఉంది. డబల్ ట్రిపుల్ అయిపోద్ది. దట్ ఈస్ వై, అందుకే నీతి ఆయోగ్ రిపోర్ట్ లో వెరీ క్లియర్ గా వాళ్ళు చెప్పింది ఏమంటే, ఈ తీసుకున్న ఫిజికల్ డెఫిసిట్ వల్ల, తీసుకున్న అప్పుల వల్ల, లేకపోతే మనం చేస్తున్న ఈ అప్పుల వల్ల మన ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది ఎక్కువైపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ యొక్క ఇన్వెస్టర్స్ వెనకబడిపోతా ఉన్నారు. దే ఫీల్ దట్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రిస్కీ స్టేట్ అని వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టర్స్ ని 22 క్వశ్చన్లు అడిగినారు. 1-2 కాదు, 22 క్వశ్చన్లు బేస్డ్ ఆన్ దేర్ పర్సెప్షన్స్. దిస్ ఇస్ ద రిపోర్ట్ ఆఫ్ నీతి ఆయోగ్. సమాధానం చెప్పండి ఈ రోజు లోకేష్ గారు. సమాధానంతో పాటు మన ఏబిఎన్ ఛానల్, TV5, మాహా టీవీ బిగ్ డిబేట్లు పెట్టాలి, దీని గురించి పెట్టి డిస్కషన్ చేయాలి. 100% చేయాలి. ఎవరో గమనాన్ని అమ్మాయి పర్సనల్ లైఫ్ కి వెళ్ళి డిబేట్లు పెట్టినప్పుడు ఇది రాష్ట్ర ర్యాంక్ పడిపోయింది. దీని గురించి డిబేట్లు పెట్టరా? దీని గురించి రాయరా? దీని గురించి చెప్పరా ప్రజలకి? ఇప్పుడు అనిత గారు రావాలి, హెరిటేజ్ కి నొప్పి తగలంగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ రోజు రాష్ట్రానికి నొప్పి తగులుతుంది, వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి కదా, ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఇవన్నీ అవసరం లేదు. ఆమె హిందువుల మనోభావాలు స్థిరంగా ఉంటే బాగుపడతాం, రాష్ట్రం బాగుపడిద్ది. తిరుమల లడ్డు ఒకటి బాగా నెయ్యి వేసి వండి పెడితే మటుకి బాగా హ్యాపీగా ఉంటారు జనం అంతా.
రైట్? ఉద్యోగాలు అవసరం లేదు, తిండి అవసరం లేదు, బట్ట మీరు అవసరం లేదు, పవన్ ఫుడ్ కళ్యాణ్ అవసరం గారిని లేదు, ఏం ఇక్కడ అవసరం లేదు. క్వశ్చన్ చేస్తే కాదు, యు ఆర్ అన్ యాంటీ నేషన్ కాదు అంటున్నారు. కాదు, ఒక్క నిమిషం, అది కాదు చైతన్య గారు. నాకు డౌట్, ఇంత దారుణంగా పరిస్థితులు ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ అనుకోండి వీళ్ళు చెప్పారు దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఏమో ఇచ్చామని చెప్తున్నారు వీళ్ళు. మరి ఎక్కడి నుంచి ఇచ్చారు ఆ ఉద్యోగాలు? 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు అవి? ఎవరికి వచ్చినాయి 20 లక్షల ఉద్యోగాలు? ఒక్కసారి 20 లక్షల ఉద్యోగాలు ఒక వైట్ నిజంగా పేపర్ ఇస్తే రిలీజ్ చేయమని చెప్పండి సాయి గారు. వీఆర్ ఆస్కింగ్ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ ఓటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 20 lakhs జాబ్స్ ఎవరికి వచ్చాయి? ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. యా. అంటే నేను ఏ ఈ కంపెనీలో అంశం గురించి చైతన్య గారు ఒక్క నిమిషం, మీ కెమెరా కొంచెం కిందకి పెట్టుకోండి. ఇక్కడ ఒక డౌట్, నేను ఒక రీసెంట్గా ఒక డిబేట్లో, ఒక ఛానల్ డిబేట్లో మాట్లాడుతున్నప్పుడు ఒక బీజేపీ నాయకుడు అన్నారు, నేను ఆయన అడిగాను, మోడీ గారు గతంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా, ఏమైనా అవన్నీ అని అడిగాను నేను. సో ఆయన చెప్పారు, మా ఏరియాలో మీరు పొద్దున్నే రండి, బీహార్ నుంచి వచ్చి చాలామంది. చైతన్య గారు మీ కెమెరా కొంచెం కింద పెట్టండి, మీ ఫేస్ వర్కే వస్తుంది. ఉమ్. ఆయన ఏం చెప్పారంటే, మా ఏరియాకి బీహార్ నుంచి వచ్చి పొద్దున్నే చాలా మంది కూలోళ్ళు వస్తారు ఇక్కడికి అని చెప్పారు. ఉమ్. అది ఉద్యోగం కాదు కదా అన్న నేను. సో వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఉద్యోగం కల్పిస్తామని లేదు, ఉపాధి కల్పిస్తామన్నాం అని చెప్పారంట మోడీ గారు. ఎవరికండి? స్టేట్ లో ఉండే మందికి వాళ్ళకి కదండి ఒక్క నిమిషం, ఒక్క కల్పించాల్సింది. నిమిషం శిల్ప గారు, కాదు కాదు, ఒక్క నిమిషం. 2 కోట్ల మందికి ఉద్యోగం ఇస్తామన్నా, మేము ఉపాధి కల్పిస్తామని చెప్పారంట. సేమ్ మన దగ్గర కూడా 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయి, ఉపాధి వచ్చిందా? స్వామి, ఆయన మోదీ గారు 2 కోట్ల ఉద్యోగాలు చేస్తామన్నాడు, ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షల డబ్బులు ఇస్తామన్నాడు. అన్ని వచ్చిన అందరి అకౌంట్ లో పడినాయా 15 లక్షలు? 50 రోజుల్లో నన్ను పెట్టండి, నేను చూపిస్తా ఎట్లా ఉంటుందో అన్నాడు. ఉద్యోగాలు ఉన్నాయా? ఉపాధి అందరికి ఉన్నాయా? ఉపాధి ఉందా? అంటే నా క్వశ్చన్ మోడీ గారి గురించి కాదు, సేమ్ ఇక్కడ కూడా 20 లక్షల మందికి మేము ఉద్యోగం లేదు, ఉపాధి కల్పించాం. లైక్ అంటే పానీపూరి బండి పెట్టుకుంటానో, లేకపోతే కూలి పనులకు వెళ్ళే వాళ్ళకో, వాళ్ళందరికి కూడా మేము ఉపాధి కల్పించాం. అమరావతిలో పనిచేస్తున్న డైలీ వేజ్ లేబర్స్ కూడా మేము ఉపాధి కల్పించాం. నాకు సో అర్థం ఆ కాదు. లెక్కలో 20 లక్షలు అయిపోయినట్టు అనుకోవచ్చా మనం? వాళ్ళ బొంద ఆ ఉపాధి కూడా కల్పించే సీన్ లేదు ఆంధ్రాలో. నయం అండి, కొంతమంది రోడ్డు మీద అడుక్కుంటుంటారు, వాళ్ళది కూడా అడుక్కునే మేము ఇచ్చాము, అది కూడా ఉపాధి కల్పించడం అనలేదు. భలే చెప్తారు. రైట్ రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఎట్లా ఉందంటే సాయి, ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకో, ఆ కంపెనీ పెట్టినప్పుడు ఆ చుట్టుపక్కల ఛాయ్ బండ్లు పెట్టుకుని ఉంటారు. ఆ ఛాయ్ బండ్లు పెట్టుకోవడం కూడా ఉపాధి కల్పన అంటారు వీళ్ళు. రైట్ రైట్ రైట్, మరి ఇది కూడా ఉపాధి కింద చూసుకుంటారు వాళ్ళు. నిజమే మరి. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇండైరెక్ట్ లేబర్ అంటారు. థ్యాంక్ యూ గైస్.